రంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు మున్సిపల్ అధికారులు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో అక్రమంగా ఓ ఫ్లోర్ అధికంగా కట్టినందుకు కూల్చివేశారు అధికారులు. మరోవైపు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేటలో నిబంధనలకు విరుద్ధంగా అదనంగా అంతస్తులు నిర్మించిన భవనాలను కూల్చివేశారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్, గౌలిదొడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా అక్రమ నిర్మాణాలున్నట్టు గుర్తించిన అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా ఖచ్చితంగా వాటిపైన హెచ్ఎండి అధికారులను, తర్వాత పై అధికారులను, ఉన్నతాధికారులను అందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా డిమాలిషన్స్ జరుగుతూనే ఉంటాయి, నిరంతర ప్రక్రియ. దయచేసి నార్సింగ్ పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్నంత వరకే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయండి, లేకపోతే ఇక ముందు ఎటువంటి పరిస్థితులలో కూడా ఉపేక్షించేది లేదు. నార్సింగ్ మున్సిపాలిటీలో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు సార్? దాదాపుగా 28 అక్రమ నిర్మాణాలు గుర్తించినాము. వాటికి సంబంధించినంత వరకు మొత్తము మేము టోటల్గా డిటిఎఫ్కు పంపించడం జరిగింది. ఇప్పుడు హెచ్ఎండి అధికారులు ఇప్పుడు టీంను కూడా పంపించడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ పర్యవేక్షణలో కోకాపేటలో డిమాలిషన్ జరుగుతుంది. తర్వాత ముందు చూపు జాగ్రత్తగా మన నార్సింగ్ పట్టణంలోనటువంటి అన్ని బిల్డర్స్ కూడా మేమంతా నోటీసులు జారీ చేయడం జరిగింది. సెల్లార్స్ అని తవ్విండ్రు, ఆ సెల్లార్స్ కంప్లీట్ ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు కొన్ని ప్లేస్లలో. ఒకవేళ ఎటువంటి అజాగ్రత్తతోటి ఎటువంటి మన అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే పూర్తి బాధ్యత ఆ బిల్డర్లు వహించాల్సి వస్తుంది. అందుకని మేము అందరికీ సెల్లార్ తవ్వేటువంటి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నటువంటి వాళ్ళకు, బిల్డర్స్ అందరికీ కూడా మేము నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికైనా జాగ్రత్త వహించి పర్మిషన్ తీసుకున్నంత వరకే వాళ్ళు విధిగా అంతవరకు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. గతంలో జరిగిన వాటిని అన్నీ ఇప్పుడు కంటిన్యూయేషన్ డిమాలిషన్స్ జరుగుతూనే ఉంటాయి. కనుక ఎవరు అప్రోచ్ కావద్దు, బయట వినే పుకార్లు అటువంటివి ఎవరు నమ్మొద్దు. ఫలానా వాళ్ళ దగ్గరికి పోతే పనులు అయితే అని మీరు ఎవరికి నమ్మకండి. మీకు పర్మిషన్ వచ్చినంత వరకు మాత్రమే నిర్మాణం చేపట్టండి, లేదంటే ఎటువంటి